రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లో దేవాలయాలకు అసలు డబ్బులే విడుదల చేయడం లేదు. కొత్తగా ఒక్క దేవాలయం కూడా డెవలప్మెంట్ ప్రారంభించలేదు. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయి కొనసాగుతున్న పనులన్నీ కూడా నిలిపివేసినారు. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన పనులకు టెండర్లు కూడా పిలవడం లేదు. అంటే దేవాలయాలను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇది చాలా దురదృష్టకరం. మరి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానన్నాడు. ఇవాళకి రాష్ట్రంలో ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదు. ఏ అంశం చూసినా కూడా మాట ఇచ్చుడు మాట తప్పుడే రేవంత్ రెడ్డికి అలవాటు ఉంది. మాట తప్పడం తప్ప మాట నిలబెట్టుకున్నటువంటి తత్వం ఆయనలో కనబడతలేదు. ఏ వ్యవహారం చూసినా అట్లే ఉన్నది. 26 జనవరికి రైతు బంధు అందరికీ వేస్తా అన్నాడు. ఇవాళకి రైతు బంధు వల్లే. రుణమాఫీ అందరికీ అయిపోయింది అన్నాడు. ఇవాళకి రుణమాఫీ ఇంకా కాలేదు. వ్యవసాయ కూలీలందరికీ ఆత్మీయ భరోసా పథకం పడతనే ఉన్నది 26 జనవరికి అన్నాడు. ఇవాళకి ఇంకా 10 పైసల మందికి కూడా ఆత్మీయ భరోసా పథకం అందిన పరిస్థితి లేదు. కేసీఆర్ గారు ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలకు కోత పెట్టిండు. వానకాలం రైతు బంధు ఎగబెట్టి 8,000 కోట్ల రూపాయలు రైతులకు అందకుండా చేసినారు. మొన్న ఈ మధ్య చూసినాం, మహారాష్ట్రలో ఓడగొట్టిండ్రు, ఢిల్లీలో ఓడగొట్టిండ్రు, అదేవిధంగా హర్యానాలో ఓడగొట్టిండ్రు. ఎందుకంటే మీ అన్ని మాటలు అర్థమైపోయింది. అటు కర్ణాటకలో గ్యారంటీలు అమలైతలేవు, ఇటు తెలంగాణలో గ్యారంటీలు అమలైతలేవు. మాటలు చెప్పి మోసం చేసిన విషయాన్ని గ్రహించింది కనుకనే హర్యానాలో, మహారాష్ట్రలో, ఢిల్లీలో ఇవాళ మీకు తగిన గుణపాఠం చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, గ్యారంటీలను అమలు చేయండి. రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. చాలా దేవుళ్ళ మీద ప్రామిస్ చేసిండు, ప్రజల మీద ప్రామిస్ చేసిండు. కానీ ఆయన ప్రామిస్ నిలుపుకోలే. ఇవాళ ఫిబ్రవరి 11 ప్రామిసెస్ డే సందర్భంగా రేవంత్ రెడ్డికి నేను అప్పీల్ చేస్తున్నా, ఇప్పటికైనా నీ ప్రామిస్లు నిలుపుకో, నీ ప్రామిస్లను అమలు చెయ్యి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టు. ఎందుకంటే నువ్వు ప్రామిస్ చేసినావు 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాను, నువ్వు మాట ఇచ్చినావు. నీ ప్రామిస్ నిలబెట్టుకున్నాకనే ఎలక్షన్ పెట్టు. అక్కచెల్లెలకు 2,500 ఇస్తా అని ప్రామిస్ చేసినావు, ఆ ప్రామిస్ నిలబెట్టుకో అని చెప్తున్నా. వృద్ధులకు, వితంతువులకు 4,000 పెన్షన్ ఇస్తా అని ప్రామిస్ చేసినావు, ఆ ప్రామిస్ను నిలబెట్టుకో.